రూపారెడ్డి హత్యకు నిరసనగా కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో సెంటనరీ కాలనీ తెలంగాణ చౌరస్తా నుండి మార్కెట్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సమాజానికి దిశానిర్దేశం చేస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురువుల పట్ల గౌరవం, విలువలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో నాగార్జున స్కూల్లో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న రూపారెడ్డి హత్య ఘటనను ఖండిస్తూ పాఠశాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే క్రమంలో మందలించినందుకు అదే పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల దాడిలో రూపారెడ్డి మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిర్వాహకులు పేర్కొన్నారు. గురువుల పట్ల గౌరవం తగ్గిపోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు గురువు ప్రాముఖ్యత, విలువ, గొప్పతనాన్ని తెలుపాలని కోరారు. గురువులు సమాజానికి మార్గదర్శకులని, విద్యా బోధనతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యత, మానవీయ విలువలను పెంపొందిస్తారని తెలిపారు. రూపారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాజం లోపల ఎంతో కష్ట నష్టాలు కోర్చి కుటుంబానికి పొద్దున దాకా దూరం ఉంటూ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నటువంటి ప్రతి టీచర్ కూడా ఈరోజు సమాజం లోపల హేళనకు గురవుతుంది. అయినా సరే పిల్లల యొక్క భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేద పెద్ద అనే వ్యత్యాసం లేకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు బాధాకరమైన విషయం ఏమిటంటే హత్యకు కూడా గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తు లోపల పునరావృతం కావద్దని ప్రతి తల్లిదండ్రి వాళ్ళ యొక్క పిల్లలను గురువుల యొక్క గొప్పతనాన్ని, గురువుల యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ పిల్లలు, విద్యార్థులు మన టీచర్స్ పట్ల ఎట్లా ఉండాలనేది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పిల్లలను ఎంకరేజ్ చేస్తూ వారి యొక్క అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు జరగకుండా శ్రీమతి రూపారెడ్డి గారికి మన కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పాఠశాల కరస్పాండెంట్ చందుపర్ల తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ పర్ల శ్రీనివాస్, డైరెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రీధర్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.